యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు యూట్యూబ్ దగ్గరకు రండి, దేవుని మాటలు వినండి, పాప శాపము నుండి విడిపించబడండి, నిత్య జీవానికి వారసులు కండి. ఈ దినము 2వ దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. The Lord is able to give thee much more than this. यहोवा तुझे इससे भी बहुत अधिक दे सकता है. దేవుడు అధికంగా ఇచ్చేవాడు. దేవుని యొక్క విశాలత చాలా గొప్పది. ఆయన పిసినివారు కాడు. 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. నేను ఆకలి గుణం మీతో చెప్పను. దేవుడికి ఇచ్చే గుణం ఎక్కువ. అయితే ఎలాగిస్తాడంట? అధికంగా ఇస్తాడట. అయితే దేవుని ప్రేమ కూడా అధికమే. ఆయన అధికమైన ప్రేమను మనం పొంది ఆయన్ను కూడా అధికంగా ప్రేమించాలి. సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరులు కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తేనే ఐశ్వర్యం. మనం కష్టపడితే ఆశీర్వాదం రాదు. అయితే కష్టానికి ఆయన తోడుగా ఉండి మన బలపరిచి శక్తినిచ్చి అయితే ముందుకు నడిపించాల. దేవా, నేను తలపెట్టిన కార్యాన్ని నీవు ఆశీర్వదించండి. నీవు ఆశీర్వదిస్తేనే మాకు ఆశీర్వాదం నాయన. నీవు ఆశీర్వాదానికి కర్త నాయన. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. అయితే స్త్రీలందరూ పిల్లలందరూ తెలియదు, పురుషులే 5000 మంది సమృద్ధిగా భరించి 12 గంపలు ఎత్తారు. దేవుని ఆశీర్వాదం అత్యధికమైనది. 37వ కీర్తనలో 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారట. ఆయన శపించువారు నిర్మూలమగుదురు. దేవుని యొక్క శాపానికి గురి కాకుండా దేవుని ఆశీర్వాదానికి గురి అయి ఆత్మీయంగా ముందుకు సాగి ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా తండ్రి, వినుచున్న శ్రోతలంతా మీ ఆశీర్వాదాల కిందికి వచ్చి దీవించబడి ముందుకు సాగేదానికి కృప చూపించమని, మీ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.